ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 నుంచి నవోదయ విద్యాలయ వరకు 79 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పనులకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నవోదయ విద్యార్థులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అతిథులు పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ నవోదయ విద్యార్థుల మంచినీరు కోసం పడుతున్న ఇబ్బందులు తొందరలో తొలగిపోతాయని అన్నారు. పైప్ లైన్ పనులు పూర్తి అయిన వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మంచినీటిని అందిస్తామని అన్నారు. గతంలో ఇక్కడికి వచ్చిన తనకు విద్యార్థులు త్రాగునీరు వసతి లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చిన పిదప ఢిల్లీలోని నవోదయ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాతతో పాటు నవోదయ ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ట్యాంకర్స్ పెట్టి తోలుతూ ఉండేవాళ్ళం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 79 lakhs మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 నుంచి పైప్ లైన్ని ఈరోజు శాంక్షన్ చేయటమైంది. ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు, అదేవిధంగా మేయర్ గారు అందరం కూడా ఈరోజే పైప్ లైన్ది ఓపెన్ చేసాం. ఇది ఒక 20 daysలో లేయింగ్ అయిపోద్ది. మంచినీళ్ళ సమస్య అనేది నవోదయకి పర్మనెంట్గా ఇంకా మంచినీళ్ళ సమస్య అనేది ఉండదు. ఇంకా ఏదైనా కూడా నవోదయాలో ఈరోజు 450 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి కూడా మన ప్రిన్సిపాల్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇంకా స్ట్రెంత్ ఆన్ చేసుకున్నట్టు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్లో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అటు ఎంపీ గారు ఉన్నారు, సెంట్రల్ నుంచి నిధులు కానీ ఇక్కడ కార్పొరేషన్ నుంచి కానీ ఏది ఉన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఉండే ఫెసిలిటీస్కి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, నీళ్ళది కూడా సమస్య పూర్తయిందని చెప్పేసి కూడా మన ప్రిన్సిపాల్ గారికి కూడా తెలియజేస్తూ, అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు నవోదయ విద్యాలయ స్కూల్లో ఒక మంచి పరిణామం ఇది. ఎప్పటి నుంచో మంచినీరు లభ్యం కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కూడా జరుగుతున్న సమయంలో వారు ప్రిన్సిపల్ గారు కూడా నా దగ్గరికి వచ్చి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో కూడా అయితే నవోదయ విద్యాలయ సమితి అంటే అదొక ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దాంట్లో వస్తుంది. అది అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో కమిషనర్ గారితో మాట్లాడి ఈ 79 లక్షల రూపాయలు అనేది కూడా శాంక్షన్ చేయటం కూడా, అంటే ఒక 6 నెలల క్రితం జరిగింది అది. ఆ తర్వాత ఎన్నికలు రావటం అన్నీ కూడా అప్పుడే కాంట్రాక్ట్ని కూడా ఫైనలైజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక 20-25 రోజుల లోపల కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్టర్ చెప్పారు. ఇది నవోదయ విద్యాలయ స్కూల్ వారికి ఎప్పుడు ఏ వసతులు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు, మేమందరం కూడా కలిసికట్టుగా కూడా కృషి చేసి ఈ సంస్థ మాది అనేది ఎప్పుడు కూడా ముందు నుంచి మాగుంట కుటుంబం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాకున్నదని తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.